కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలో గుడికల్ చెరువు నీటి కాలుష్యం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. బహుజన సేనా సమితి రాష్ట అధ్యక్షుడు గడ్డం నాగేంద్ర చెరువును సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. చెరువులో మురుగునీరు, రసాయన వ్యర్థాలు కలిసిపోవడంతో చేపలు చనిపోతున్నాయని తెలిపారు. ఇలాంటి నీటినే పట్టణ ప్రజలకు సరఫరా చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు. చూడండి, ఇదంతా మన ఎమ్మెల్యూరు చెరువు అండి. మన ఎమ్మెల్యూరు చెరువులో వాటర్ అంటే వాటర్ షార్ట్ సర్క్యూట్ ఉన్నాయండి, ఎక్కువ ఉన్నాయి. సో ఈ వాటర్ని వాళ్ళ ప్రాంతాలకి వదులుతున్నారు, ఎమ్మెల్యూరు జనాలకి వదులుతున్నారండి. తాగడానికి డైలీ సాయంత్రం వస్తూ ఉన్నాయండి. ఒకసారి చూడండి వాటర్. మరి ఈరోజు బహుజన సేనా సమితి ఆధ్వర్యంలో పట్టణంలో ఉన్నటువంటి ఎమ్మెనూరు పట్టణంలో ఉన్నటువంటి తాగునీరు సమస్యపై పర్యవేక్షణ చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఎమ్మెనూరు మనకు చెరువులో ఉన్నటువంటి వాటర్ని ఒకసారి పరిశీలించి, మరి ఈ వాటర్ ఇప్పుడు వేసవి కాలంలో ఎలా వస్తున్నాయి, మరి మనకున్నటువంటి పైన సరఫరా వాటర్ నిలిపివేయబడ్డాయి కాబట్టి మరి గత కొన్ని రోజులుగా చిన్న చిన్న పిల్లలు, వృద్ధులకు విరేచనాలు, కలారా, టైఫాయిడ్ వ్యాధులు వచ్చి హాస్పిటల్కి వెళ్తూ ఉన్నారు. కొంతమంది ప్రజలు హాస్పిటల్లో బిల్స్ ఎక్కువ వేస్తున్నారండి, మా పిల్లలకి విచిత్రమైన వ్యాధులు వస్తూ ఉన్నాయి, ఏమో అర్థం కాదు, హాస్పిటల్ మీద మీరు ఒకసారి స్పందించాలని మమ్మల్ని అడిగితే మేము కొంతమంది డాక్టర్లని ఏం సార్ ఎందుకు వస్తున్నాయంటే వాటర్ వల్ల వస్తున్నాయంటే, అందులో భాగంగా మేము ఈరోజు ఈ యొక్క పట్టణంలో ఉన్నటువంటి మన చెరువును సందర్శించడానికి వచ్చాము. వారు ఇక్కడ అత్యంత దారుణమైన విషయాలు మనకు బయలుపడ్డాయి. మరి ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, గుడికల్ చెరువులో ఉన్నటువంటి విషపూరితమైనటువంటి వాటర్ను ఇక్కడ వాటర్ రావట్లేదని చెప్పి అక్కడ చిన్న చిన్న పరన్నజీవులు, చిన్న చిన్న చేపలు, చాలా పెద్ద పెద్ద చేపలు చనిపోయి దాంట్లో కలుషితమైన వాటరు ఒక కూల్ డ్రింక్ కలర్లో తయారైనాయి. వాటర్ మురికి కంపుగా ఉన్నాయి. డ్రైనేజ్ నిర్ణయం వచ్చింది. ఎలాంటి హృదయం ఉంది మీకు? అసలు మీరు పర్యవేక్షణ అంటే ఇదేనా? మీరు చెప్పినటువంటి స్వర్ణయుగం ఇదేనా? చనిపోయిన కుళ్ళిపోయిన వాటర్ని తీసుకొని వచ్చి ఇక్కడ కలుపుతూ ఉంటే మరి ఈ వాటర్ తాగినటువంటి వాళ్ళకు కలారా, డెంగ్యూ, టైఫాయిడ్, పిల్లలకి విరోచనాలు, వృద్ధులకు విరోచనాలు వచ్చే వ్యాధులు ఉన్నాయి. మరి దీనికి కారణం ఎవరు? ఈ నిర్లక్ష్యానికి కారణం ఎవరు అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా నేను విన్నవించుకుంటున్నా. అయ్యా, ప్రజా సంఘాల తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, తక్షణమే మీరు ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చి చూడండి, ఇది వాస్తవమా కాదన్నది మీకు కూడా తెలుస్తూ ఉంది. మరి అధికారుల నిర్లక్ష్యం ఎంతవరకు ఉంటుందో ఖచ్చితంగా మీకు కూడా అర్థమవుతుందని మేము తెలియజేసుకుంటున్నాము. బహుజన సేనా సమితి ఒకటే డిమాండ్ చేస్తున్నా, తక్షణమే ఉన్నతాధికారులు ఎవరైతే నిర్లక్ష్యానికి గురయ్యారో ఈ యొక్క వాటర్ని, తాగునీరు వాటర్ని సైతము పరిశుద్ధంగా లేకుండా కోట్లకు కోట్లు నిధులు పనులు పేరుతో చెప్పి తిని గుడికల చెరువులో ఉన్నటువంటి వాటర్ను మొత్తం తీసుకొని ఇక్కడ మళ్లించి ఆ వాటర్తో జనాల ప్రాంతాలతో చెలగాటమాడుతున్న అధికారులకు ఒకటే హెచ్చరిస్తున్నాము, తక్షణమే ఇవన్నీ క్లీన్ చేసి మంచిగా వాటర్ ఇవ్వాలని. లేని పక్షంలో ప్రజా ఉద్యమాన్ని అందుకుంటాము. అలాగే నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ యొక్క వాటర్కి సంబంధించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని బహుజన సేనా సమితి డిమాండ్ చేస్తూ ఉన్నాను. నా పేరు గడ్డం నాగేంద్ర, బహుజన సేనా సమితి రాష్ట్ర అధ్యక్షుడు. జై భీమ్, నమస్కారం.